తెలుగుదేశం పార్టీ ఛానల్స్లో వాళ్ళ డిబేట్స్లో తెలుగుదేశం పార్టీ కీలకమైన అధికార ప్రతినిధులుగా వ్యవహరించే ఈ జర్నలిస్టులు ఎవరైతే ఉంటారో కీలకమైన వాళ్ళ నోటి నుండి వాళ్ళ ఛానల్స్లో వాళ్ళ డిబేట్లో ఈ మధ్య రెగ్యులర్గా ఒక మాట వినిపిస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీని ఇటు జనసేన బీజేపీని విడగొట్టడం కోసం ఒక ప్లాన్ జరుగుతూ ఉన్నట్లుంది. మరి ఇవన్నీ ఎంతవరకు సక్సెస్ అవుతాయో తెలియదు అని విడగొట్టాలి అని ఆ విడగొట్టడం కోసం ఇప్పుడు జనసేన బీజేపీ ఏ రాజకీయ అంశాన్ని అయితే ఒక ధర్మాన్ని హిందూ ధర్మం సనాతన ధర్మం అంటూ ఉన్నారు దాన్ని ఎంచుకున్నారో దాని చుట్టూ రాజకీయం చేసి టీడీపీని వాళ్ళను విడగొట్టే ప్రణాళికలు రచిస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి అని చెప్పి అంటూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఛానల్స్లో టీడీపీ జనసేన బీజేపీ విడిపోవడం గురించి కమెంట్స్ వినిపిస్తూ ఉండడం, విడిపోవడం గురించి చర్చ జరుగుతూ ఉండడం ఇంట్రెస్టింగ్. అంటే నిజంగానే ఆ సంకేతాలు ఏమైనా ఉన్నాయా? వాళ్ళు విడిపోవడానికి కారణం వేరే వాళ్ళు అని చెప్పి వాళ్ళ మీద నెట్టేయడం కోసం సో ఫస్ట్ నుంచి ప్రణాళికబద్ధంగా ఈ విధమైనటువంటి ఫ్రేమ్వర్క్ ఏమైనా రెడీ చేస్తూ ఉన్నారా? నిజంగానే బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్డీఏ నుంచి చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి కాంగ్రెస్తో కలుస్తారు అని కొందరు చేస్తున్న కమెంట్స్లో నిజమేమైనా ఉందా? కొంతవరకు ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ప్రభుత్వ కార్యకలాపాల్లో పెద్దగా లేదు. అండ్ మంత్రులకు ర్యాంకింగ్స్ లాంటివి ఇచ్చినా కూడా ఆయన ఎక్కడే కూడా ఆయనకి ఈ ర్యాంక్ అని ఆయన ఈ పని చేశారని చెప్పి ఇటువంటి ప్రస్తావన కూడా లేదు. కాదు కూడదనకుండా మేము ఆయన బాగా గౌరవించామని చెప్పడం కోసం సినిమాటిక్ ఎలివేషన్స్ ఉన్నాయి. ఆ ఎలివేషన్స్ని ఆయన ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తున్నాడు. ఇది తప్ప ప్రభుత్వ కార్యకలాపాల్లో కానీ ఎక్కడే కూడా ఆయనకు ప్రియారిటీ లేదు. ఇదైతే కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. అండ్ అదే సమయంలోనే వాళ్ళు విశాఖపట్నంలో జనసేన విస్తృత స్థాయి సమావేశాన్ని కూడా 3 రోజులు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. రాజకీయంగా బలోపేతం అవ్వడం మీద దృష్టి పెడుతూ ఉన్నారు. సో ఇవన్నీ చూస్తే వీళ్ళు ముగ్గురు నెక్స్ట్ ఎన్నికల వరకు కలిసే అవకాశాలు లేవా? తెలుగుదేశం పార్టీ మీడియా కూడా ఇదే చెప్పదలుచుకుందా? ఈ మేరకు ఏమైనా టీడీపీ క్యాడర్ను కూడా ఏమైనా ప్రిపేర్ చేస్తూ ఉన్నారా? అసలు మనం ఏ కోణంలో చూడాలి? తెలుగుదేశం పార్టీని జనసేన బీజేపీని విడగొట్టడం కోసం వైసీపీ ప్రణాళికలు రచిస్తూ ఉంది. ఆ దిశగా వాళ్ళు ప్లాన్ వేస్తూ ఉన్నారు అని చెప్పి టీడీపీ మీడియా చేస్తున్నటువంటి కమెంట్స్, డిబేట్లలో మాట్లాడుతున్న మాటలను ఏ కోణంలో చూడాలి? వెరీ సూన్ దీని మీద క్లారిటీ వస్తుంది. వెరీ సూన్ రాకపోయినా బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రంలో చాలా మార్పులు అయితే వస్తాయనిపిస్తుంది. ఆ మార్పులు ఏంటి అన్నది చూడండి, వెయిట్ అండ్ సీ.